రైట్. సో ఈ రోజు క్లాస్ లోపల మనము ఒక మొబైల్ ఫోన్ అనేది ఎలా ఆన్ అవుతున్నది, ఇంత ముందుకు మనకు ఆల్రెడీ తెలుసు ఒక మొబైల్ ఫోన్ లో కూడా పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఆ పార్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వాటన్ని గురించి కూడా మనకు తెలుసు, అవునా? సో అదే విధంగా ఈ రోజు క్లాస్ లోపల మీకు ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకేనా? మనకు ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలి అంటే ఏమేం కావాలి సార్? ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ కనెక్టర్ కావాలి, అవునా? ఇక్కడ మొబైల్ ఫోన్ లో అబ్జర్వ్ చేయండి, ఒక మొబైల్ ఫోన్ లోపల ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? బ్యాటరీ కనెక్టర్ అనేది కావాలి. చూసుకోండి ఒకసారి, ఆ బ్యాటరీ కనెక్టర్ అనేది ఇక్కడ వచ్చిందా రావలేదా? చూడండి, మనకు కావాల్సిన బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ అన్నమాట. సో ఈ బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. రైట్, ఇక్కడ కనిపిస్తున్న బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదే మన బ్యాటరీ కనెక్టర్. ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? బ్యాటరీ కనెక్టర్ అన్నది కావాలి. చూడండి, అదే ఆ బ్యాటరీ కనెక్టర్ అనేది ఇక్కడ వచ్చింది, అవునా? చూసుకోండి అందరు కూడా ఒకసారి మనకు కావాల్సిన బ్యాటరీ కనెక్టర్ అనేది ఇక్కడికి వచ్చిందా రాలేదా? రైట్, చూడండి, ఒక మొబైల్ ఫోన్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్క్యూట్ అన్నది ఆన్ అవ్వాలి అంటే, ఒక సర్క్యూట్ అన్నది జర్నీ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక జర్నీ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటిది? బ్యాటరీ. ఏం కావాలి సార్? బ్యాటరీ అనేది కావాలి. ఒక మొబైల్ ఫోన్ దాని యొక్క జర్నీ స్టార్ట్ చేయాలి అంటే బ్యాటరీ అన్నది కావాలి. మన మొబైల్ ఫోన్ లో బ్యాటరీస్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఏ ఏ ఏ మదర్ బోర్డ్ అనేది తీసుకున్నా కానీ, ఏ సిస్టమ్ అనేది తీసుకున్నా కానీ దానికి బ్యాటరీ కనెక్టర్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది కంపల్సరీ ఉండడం అనేది జరుగుతుంది. బ్యాటరీ కనెక్టర్ విషయం కనుక మనం వచ్చినట్లయితే, అవునా? బ్యాటరీ కనెక్టర్ విషయం కనుక వస్తే మనకి 100% అది పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్, ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఉండడం అనేది మీకు తెలుసు ఆల్రెడీ. బ్యాటరీ కనెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీ కనెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుందని తెలుసు. ఆ బ్యాటరీలో ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్న ఏదైతే వస్తువు ఉందో దీన్ని మనము ఇక్కడ వచ్చేది పాజిటివ్ అంటాము, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ అంటాము, అవునా? మన మొబైల్ ఫోన్ లో వాడుకునే బ్యాటరీ సిస్టమే కదా మనం మాట్లాడుకుంటుంది. మనకు ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? బ్యాటరీ అనేది కంపల్సరీగా మనకి బ్యాటరీ సెక్షన్ అనేది కావాలి. ఎప్పుడైతే మనకి ఒక మొబైల్ ఫోన్ లో బ్యాటరీ అనేది ఉంటుందో అప్పుడే దాని సర్క్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా? రైట్, ఇది మనం ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నామో బ్యాటరీ. దీని తర్వాత ఏముంటుంది అంటే DC టు DCIC. ఏముంటుంది? DC టు DCIC అన్నది ఉండడం జరుగుతుంది. DCIC, ఈ DC టు DCIC అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ DC DCIC అంటే ఏంటిది మీకు అర్థం కావట్లేదా? ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా మీకు ఈ DC టు DCIC గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ DC టు DCIC స్క్రీన్ కనిపించట్లేదా? అన్ని కరెక్ట్గా పెట్టాను నేను. స్క్రీన్ ఎందుకు కనపడదు? స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఒకసారి చెప్పండి. ఓకే, కొంచెం లేట్ ఉన్నట్టుంది, మీ ఇంటర్నెట్ స్లో. ఓకేనా? ఎట్లా ఉంది సెటప్? బాగుందా? అర్థమవుతుందా క్లియర్గా మీకు? క్లియర్గా అర్థమవుతుందా? దీన్నే మనం ఆన్లైన్ క్లాసెస్ అంటారు. రోజు అవుతాయి అన్నమాట మనకి ఆన్లైన్ క్లాసెస్ ఇవి, ఓకేనా? మీరు ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో ఒక మొబైల్ ఫోన్లో యూజ్ చేసే బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో వాటి గురించి మీకు ఒక అవగాహన అనేది వచ్చిందా? రిపీట్ చేయండి నాకు, వచ్చిందా? వినపడట్లేదు నాకు, మీరు మాట్లాడుతుందా నాకు ఇక్కడ వినిపిస్తుంది. చెప్పండి ఒకసారి, అంతా కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా వినిపిస్తుందా? ఒక మొబైల్ ఫోన్ అనేది ఎలా ఉంటుంది ఏంటిది అనేది క్లియర్ స్పష్టంగా అర్థమవుతుందా ఈరోజు టాపిక్ ఇప్పటి వరకు? రైట్, నైస్. యాప్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు క్లాస్లో కూడా మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాటరీ, ఆ బ్యాటరీ అనేది ఇక్కడ పక్కన కనిపిస్తుంది. బ్యాటరీ, ఆ బ్యాటరీ పక్కన మీకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది, అది బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ కనెక్టర్ ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అడ్వాన్స్ లెవెల్లో ఇంకా మీకు ఆ బ్యాటరీ అనేది ఎట్లా ఉంటుందో మీకు అవగాహనతో రావాలనుకోండి, ఇంకొక మోడల్ తీసుకుందాం మనము. సామ్సంగ్ A5 తీసుకున్నాము, దాని గైడ్ లైన్స్ తీసుకున్నాము. అర్థమవుతుందా? సామ్సంగ్ A5 గైడ్ లైన్స్. దీని లోపల మనకి బ్యాటరీ కనెక్టర్ కదా
ఇంటర్గ్రేటెడ్ సర్క్యూట్ అని ఉంటుంది చూడండి. ఇది కొంచెం అప్డేటెడ్ మోడల్, అప్పటికి ఇప్పటికి కొంచెం అప్డేట్ అయింది చూడండి. దీని బ్యాటరీ కనెక్టర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి. ఇక్కడ దీని బ్యాటరీ కనెక్టర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, అవునా. ఇక్కడ దీని బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ దీని బ్యాటరీ కనెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోండి అందరు కూడా. దీని బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో దీని బ్యాటరీ కనెక్టర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొంచెం అప్డేటెడ్ మోడల్. ఈ బ్యాటరీ కనెక్టర్స్ అన్ని కూడా అప్డేట్ అవుతూ వచ్చాయన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఈ బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో కాపీ నెక్స్ట్ పేజ్లో పెడదాం. నెక్స్ట్ పేజ్ ఏదైతుందో నెక్స్ట్ పేజ్లో పెట్టేద్దాం. రైట్. ఈ బ్యాటరీ కనెక్టర్ ఏదైతే చూసుకోండి, కనిపిస్తుందా. దీన్నే మనం మొబైల్ ఫోన్లో యూజ్ చేసే బ్యాటరీ కనెక్టర్ అంటాం. ఎవరికన్నా దీనిలో ఒకట కన్ఫ్యూజన్ కనుక ఉంది అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో అంతా రికార్డ్ అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి ప్లే అండ్ బ్లాక్ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని మనము బ్యాటరీ కనెక్టర్ అన్నది అని పిలుస్తడం అనేది జరుగుతుంది, ఓకేనా. దీన్ని మనము బ్యాటరీ కనెక్టర్ అన్నది పిలవడం అనేది జరుగుతుంది, రైట్. దీన్ని మనం ఏమని పిలుస్తాము, బ్యాటరీ కనెక్టర్ అనేది పిలుస్తాము, అవునా కదా. బ్యాటరీ కనెక్టర్ అని పిలుస్తాము. ఈ బ్యాటరీ కనెక్టర్లో ఏముంటుంది, పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ ఉంటుంది, అంతేనా. దీనిలో కూడా మీకు ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం మాట్లాడుకుంటున్నాము, డిసి టు డిసిఐసి. డిసిఐసి అంటారు. ఈ డిసి టు డిసిఐసి అని పేరు ఎలా వచ్చింది, దీనికి అసలు డిసి టు డిసిఐసి అని పేరు ఎలా వచ్చింది చూద్దాం. ఇప్పుడు అంతా కూడా మన ఏవైతే మాట్లాడుకుంటున్నామో దానంతా కూడా మీకు ఈరోజు సబ్జెక్ట్ లోపల ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బ్యాటరీ నుంచి స్టార్ట్ అవుతుంది. BATTRY బ్యాటరీ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దీని నెక్స్ట్ జర్నీ ఎక్కడికి వెళ్తుంది, డిసి టు డిసిఐసికి వెళ్తుంది. డిసి టు డిసిఐసి వెళ్తుంది. మీరు ఎన్ని మొబైల్ ఫోన్స్ అన్న తీసుకోండి, ఇప్పటి వరకు ఈ జనరేషన్ లో ఇప్పటి వరకు ఏవైతే రిలీజ్ అయినాయో ఎన్ని మొబైల్ ఫోన్స్ అయితే ఉంటాయో అన్ని మొబైల్ ఫోన్స్ మీరు తీసుకోండి, ఓకేనా. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని మోడల్స్ రిలీజ్ అయితే అన్ని మోడల్స్ తీసుకోండి. ఏ మొబైల్ ఫోన్ అయినా సరే బ్యాటరీ నుంచి దాని జర్నీ డిసి టు డిసిఐసికి పంపాల్సిందే, ఓకేనా. ఈ బ్యాటరీ నుంచి వచ్చిన వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ వోల్టేజ్ ని ఈ యొక్క వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క వోల్టేజ్ ని ఎక్కడికి పంపాలి, బ్యాటరీ లోపలికి పంపడం అనేది జరుగుతుంది, అవునా కదా. బ్యాటరీ ఏదైతే ఉందో బ్యాటరీ లోపలికి పంపడం అనేది జరుగుతుంది, రైట్. ఎక్కడ పంపిస్తుంది సార్, బ్యాటరీలోకే పంపిస్తుంది. బ్యాటరీ నుంచి స్టార్ట్ అయిన వోల్టేజ్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వెళ్తుంది, బ్యాటరీలో స్టార్ట్ అయింది డిసిడిసిఐసికి వెళ్తుంది, బ్యాటరీలో స్టార్ట్ అయింది డిసిడిసికి వెళ్తుంది. మధ్యలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా ఉండరు. ఉంటే అప్పుడప్పుడు నెట్వర్క్ సెక్షన్కి వెళ్తుంది, లేకపోతే డైరెక్ట్ బ్యాటరీ లోపలికే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ సెక్షన్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే ఒకసారి అర్థం చూసుకోండి. బ్యాటరీ డిసిడిసిఐసి, బ్యాటరీ డిసిడిసిఐసి. ఇక్కడ వరకు మీకు ఏం డౌట్స్ లేవు కదా ఎవరికి కూడా, రైట్. నెక్స్ట్ దీని స్టార్టింగ్ నెక్స్ట్ జర్నీ, రైట్. యాప్లో వాళ్ళకి సౌండ్ వస్తుందా అందరికీ కూడా, రైట్. ఐ హోప్ అందరికీ క్లాస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను, చాలా మంది జాయిన్ అవుతున్నారు, రైట్. వెరీ గుడ్. రేపటి నుంచి యాక్సెప్ట్ చేసి ఉంటుంది, ఇట్లా డైరెక్ట్ ఎవరైతే పేమెంట్ చేసుకురో వాళ్ళకి క్లాస్ ఉంటుంది, రైట్. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ వరకు చూసుకోండి, బ్యాటరీ దాని తర్వాత డిసిడిసిఐసి, బ్యాటరీ డిసిడిసిఐసి. దీని తర్వాత మనకి ఏమొస్తుంది, పవర్ ఐసి వస్తుంది. ఏమొస్తుంది, పవర్ ఐసి. ఏమొస్తుంది, పవర్ ఐసి అన్నది రావడం జరుగుతుంది, పవర్ ఐసి అన్నది రావడం జరుగుతుంది. సో ఏదైతే బ్యాటరీలో ఎంతైతే వోల్టేజ్ ఉందో మీకు డిసిడిసిఐసి ఎట్లా ఉంటుందో తెలియదు, పవర్ ఐసి ఎట్లా ఉంటుందో తెలియదు. ఏంటిది, బ్యాటరీ ఎట్లా ఉంటుందో మీకు కనెక్టర్ రూపంలో చూపించిన, డిసిడిసిఐసి ఎట్లా ఉంటుందో మీకు తెలియదు, పవర్ ఐసి ఎట్లా ఉంటుందో తెలియదు. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బ్యాటరీని పవర్ ఐసిని వీటి రెండింటిని నేను తీసుకోవడం అనేది సపరేట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది చూడండి, రైట్. ఇంకా చూడండి ఇక్కడ కనిపిస్తున్న స్కీమాటిక్స్ ఏదైతే ఉందో ఈ స్కీమాటిక్స్ లోపల డిసిడిసిఐసి చూడండి. ఈ డిసిడిసిఐసి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డిసిడిసిఐసి ఎక్కడ ఇచ్చిందో PM81016 వచ్చేసి ఇది పవర్ ఐసి, మళ్ళీ డిసిడిసిఐసి ఉంటుంది, పిఎం అనే ఉంటుంది డిసిడిసిఐసి కూడా. ఇక్కడ ఉంటుంది చూడండి,
ఇంకా లేదు, ఇది కాదు, ఇది కాదు, 1816 ఇది కూడా కాదు. రైట్, మనకి ఎగ్జాక్ట్గా డీసీ డిసి గురించి మనకు తెలవాలి అంటే ఛార్జింగ్ సెక్షన్కి వెళ్దాం. చూడండి, యూఎస్బి రైట్, మైక్రో యూఎస్బి ఉంటుంది. దేంట్లోకైతే బ్యాటరీ వోల్టేజ్ వెళ్తుందో దాన్ని మనము బ్యాటరీ వోల్టేజ్ కానీ ఛార్జింగ్ వోల్టేజ్ దేంట్లోకైతే వెళ్తుందో దాన్ని మనము ఏమని పిలుస్తాము? డీసీ టు డీసీఐసి అని పిలుస్తాము. దేంట్లోకైతే బ్యాటరీ యొక్క వోల్టేజ్ వెళ్తుందో దాన్ని మనం డీసీ డీసీ అని పిలుస్తాము. మీకు ఇంకా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థం కావడానికి దీన్నే మనం ఛార్జింగ్ ఐసీ కూడా అంటాము. ఏంటిది ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇదే మన ఛార్జింగ్ ఐసీ అంటారు. రైట్, దీన్నే మన ఛార్జింగ్ ఐసీ అని పిలవడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఏంటిది? రైట్, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇదే మన ఛార్జింగ్ ఐసీ. దీనిలో కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇది మన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, అవునా? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లోపల ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇదే మన ఛార్జింగ్ ఐసీ. ఈ ఛార్జింగ్ ఐసీ ఏదైతే ఉందో ఈ ఛార్జింగ్ ఐసీని సపరేట్ గా తీసుకున్నాం. చూడండి, ఈ ఛార్జింగ్ ఐసీని ఒకసారి చూడండి. ఈ ఛార్జింగ్ ఐసీ ఏదైతే ఉందో దీన్ని మన ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీ రెండింటిని కలిపి తీసుకుంటాం. చూడండి, రైట్, ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీ. రైట్, మళ్ళీ ఇంకొకసారి ఈ ఛార్జింగ్ ఐసీ మళ్ళీ ఇంకా పవర్ ఐసీ రెండింటిని ఒకటేసారి తీసుకున్నాం. చూడండి, రైట్, ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీని రెండు ఒకటేసారి తీసుకుని చూడండి. రైట్, ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తున్న పక్కన సైడ్కి మీకు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని ఛార్జింగ్ ఐసీ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు? ఛార్జింగ్ ఐసీ అండ్ పవర్ ఐసీ. ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీ అని పిలుస్తారు. ఓకేనా? ఛార్జింగ్ ఐసీ అండ్ పవర్ ఐసీ అని పిలవడం అనేది జరుగుతుంది. రైట్, ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీ అని పిలవడం అనేది జరిగింది, అవునా? రైట్, ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీ అని పిలవడం జరిగింది, అవునా? మరి ఇప్పుడు ఛార్జింగ్ ఐసీ అయిపోయింది, పవర్ ఐసీ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఉన్నది ఎవరు అంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో కూడా మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛార్జింగ్ ఐసీ ఎలా ఉంటుందో తెలుసు, బ్యాటరీ ఎలా ఉంటుందంటే తెలుసు, ఛార్జింగ్ ఐసీ ఎలా ఉంటుందో తెలుసు, పవర్ ఐసీ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. ఇంకొకసారి చూడండి, పవర్ ఐసీ, ఛార్జింగ్ ఐసీ ఒక మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని మన ఛార్జింగ్ ఐసీ అండ్ పవర్ ఐసీ అని పిలవడం జరుగుతుంది, అవునా కదా? ఛార్జింగ్ ఐసీ, పవర్ ఐసీ ఏదైతే ఉందో ఈ విధంగా మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇది ఛార్జింగ్ ఐసీ అంటారు, ఇది పవర్ ఐసీ అంటారు. పవర్ ఐసీని కనిపెట్టడం ఎట్లా అంటే పక్కన క్రిస్టల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్రిస్టల్ అని ఒకటి ఉంది చూసారా, క్రిస్టల్, దీన్ని క్రిస్టల్ అని పిలవడం జరుగుతుంది. పవర్ ఐసీ ఏదైతే ఉందో పవర్ ఐసీ పక్కన ఎప్పుడైనా సరే క్రిస్టల్ ఉంటుంది. మళ్ళీ ఛార్జింగ్ ఐసీని మేము ఎలా కనిపెట్టాలి సార్ అంటే ఛార్జింగ్ ఐసీ పక్కన ఒకటే ఒక కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ వచ్చేసి మనకి VPH పవర్ ని జనరేట్ అనేది చేయడం జరుగుతుంది. DC ఐసీ పక్కన ఒకటే కాయిల్ ఉంటుంది. ఆ ఒకటే కాయిల్ ఏం చేస్తుంది? VPH పవర్ ని జనరేట్ చేస్తుంది, లేకపోతే V సిస్టమ్ పవర్ అంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ని ఇది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సో ఈ రోజు క్లాస్ లో కూడా మీరు బ్యాటరీ అంటే ఏంటో తెలుసుకున్నారు, DC ఐసీ అంటే ఏంటో తెలుసుకున్నారు, పవర్ ఐసీ అంటే ఏంటో తెలుసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే CPU. దీన్ని మనం CPU అంటాము, అవునా? CPU అంటాము, అవునా? CPU ఒకటి ఉంటుంది అండ్ EMMC ఆర్ UFS అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఏంటిది? EMMC ఆర్ UFS అని ఏదో ఒక పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఎల్ల కలర్ వేసుకున్నాం.
రైట్. ఇప్పుడు పవర్ ఐసి నుంచి సిపియుకి పవర్ వెళ్ళాలి అన్నా, పవర్ ఐసి నుంచి ఈఎంఎంసీకి పవర్ వెళ్ళాలన్నా ఈ విధంగానే వెళ్తుంది. పవర్ ఐసీకి పవర్ వెళ్ళాలన్నా సరే, పవర్ ఐసీ నుంచి పవర్ రావాలంటే డిసిడిసి నుంచి వస్తుంది. ఇప్పుడు పవర్ ఐసీ నుంచి సిపియుకి ఈఎంఎంసీకి పవర్ వెళ్ళాలన్నా కూడా ఈ విధంగానే పవర్ ఐసీ అనేది పవర్ పంపిస్తూ ఉంటుంది. ఒకటి బ్యాటరీ, డిసిడిసి, పవర్ ఐసీ, సిపియు, ఈఎంఎంసీ. మీరు ఎన్ని మొబైల్ ఫోన్ తీసుకున్నా సరే, ఎన్ని మొబైల్ ఫోన్స్ మోడల్ తీసుకున్నా సరే, ఎన్ని మోడల్స్ మీరు తీసుకున్నా సరే, మీకు ఇవే కనిపిస్తాయి. ఫస్ట్ మెయిన్ థింగ్, ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వడానికి కావాల్సిన సర్క్యూట్, ఫిల్ అయ్యే సర్క్యూట్ ఇదే. ఫస్ట్ బ్యాటరీ, డిసిడిసి, పవర్ ఐసీ, సిపియు. బ్యాటరీ, డిసిడిసి, పవర్ ఐసీ, సిపియు. ఇవే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కావాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఒక వస్తువు ఉందో దీన్నే మనము పవర్ సీక్వెన్స్ అంటాము. దీన్నే మనము పవర్ సీక్వెన్స్. దీన్నే మనం ఏమని పిలుస్తాము? పవర్ సీక్వెన్స్. దీన్నే మనము పవర్ సీక్వెన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. దీన్నే మనము పవర్ సీక్వెన్స్, పవర్ సీక్వెన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? దీన్నే మనము పవర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో పవర్ సీక్వెన్స్ అంటాము. అంటే పవర్ తీసుకుంటుంది, వచ్చిన పవర్ని పవర్ ఐసీకి పంపిస్తుంది. బ్యాటరీలో ఎంతైతే వోల్టేజ్ ఉందో అంతే వోల్టేజ్ పవర్ ఐసీకి రావాలా, దాన్నే మనం పవర్ సీక్వెన్స్ అంటాము. బ్యాటరీలో ఎంతైతే వోల్టేజ్ ఉందో అంతే వోల్టేజ్ మన యొక్క ఎక్కడికి రావాలి? బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది, సంథింగ్ వోల్టేజ్ ఉంటుంది, ఆ సంథింగ్ వోల్టేజ్ పవర్ ఐసీకి రావాలా. ఎవరి ద్వారా రావాలి? డిసిడిసి ద్వారా రావాలి. ఇది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో, ఇది ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అవుతుందో అప్పుడు మీకు ఒక సిస్టమ్, ఒక సర్క్యూట్ అనేది క్లారిటీ అనేది వస్తుంది. అర్థమవుతుందా? రైట్. ఇది బ్యాటరీ, డిసిడిసి, పవర్ ఐసీ, సిపియు, ఈఎంఎంసీ. వీటి గురించి మీకు ఒక స్పెషల్, ఇదేంటిది బేసిక్స్. ఇది ఏంటిది? ఒక మొబైల్ ఫోన్ లో ఉండే బేసిక్స్ మాత్రమే. ఏంటి సార్? ఇది ఒక మొబైల్ ఫోన్ లో కూడా మనం యూజ్ చేసే బేసిక్స్ మాత్రమే. బేసిక్స్ తెలియకుండా మీరు సబ్జెక్ట్లకు వెళ్ళారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం మీకు ఏం చేస్తున్నా అంటే స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్ అండ్ క్లారిటీగా మీకు అర్థం కావడానికి ఒక క్లారిటీ అనేది మీకు ఈ రోజు క్లాస్ లోపల ఇస్తున్నాను అనమాట. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు జీరో టాపిక్స్ లోపల? ఎవరైతే లైవ్ లో వింటున్నారో, లైవ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాకు ఒకసారి చెప్పండి ఫాస్ట్ గా. అర్థమైందా? క్లారిటీగా అర్థమైందా? రైట్. సో ఈ రోజు నుంచి ఏదైతే ఉందో ఇది డెమో క్లాస్ అనమాట. రేపటి నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ క్లాసెస్, జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? రైట్. 1 2 3 4 5 6. రైట్. ఎలా ఉంది సార్? అందరికి అర్థమవుతుందా? ప్రెజెంటేషన్ అంతా క్లియర్గా ఉందా? చెప్పండి. ఓకే, అందరికి క్లారిటీగా అర్థమవుతుంది కదా? వాయిస్ క్వాలిటీ కానివ్వండి, ఆడియో క్వాలిటీ కానివ్వండి, మీకు చూపిస్తున్న ప్రెజెన్స్ కానివ్వండి, అంతా క్లియర్గా ఉందా? అది వైట్ అది వైట్ కాబట్టి కొంచెం కనపడలేదు, అది చేద్దాం ఆగండి. గణేష్ గారు వినిపిస్తుందా? వినపడుతుంది సార్, క్లారిటీగా ఉంది సార్. అంతా ఎవ్రీథింగ్ క్వాలిటీ గోయింగ్ క్వాలిటీయా? అంతా క్వాలిటీగా వెళ్తుందా? క్వాలిటీ గుడ్ సార్, గుడ్ సార్. ఓకే, వినపడుతుంది సార్. మొత్తం అప్డేట్ చేసేసారు. A to Z మొబైల్ రిపేర్ లో కూడా ఇంకా నాలెడ్జ్ కి తిరుగులేదన్నమాట మీకు. ఓకేనా? ఏది మీకు వైట్ కలర్ కనిపిస్తున్నారా? వైట్ కలర్ కనిపెట్టుకుంటే మనం వేరే కలర్ పెట్టేసుకుందాం. ఏ సార్, క్వాలిటీ బాగుంది. వైట్ కలర్ ఏది కావాలి మీకు? రైట్, ఇది ఓకేనా? ఈ కలర్ ఓకేనా? ఈ కలర్ కనిపిస్తుందా? పింక్ ఓకేనా? ఇప్పుడు పింక్ ఓకేనా సార్? లేదు సార్, కొంచెం లైట్ కనపడట్లేదు మీకు. ఇది బేసిక్స్ అనేది ఓకే, మీకు కొంచెం కనపడట్లేదా? కనపడకుండా మనం ఏం లేదు, జస్ట్ మనకి అంతా కూడా చేసుకోవచ్చు. అంతా వీడియో అంతా కూడా క్లియర్ గా వస్తుందా మీకు? రైట్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా, ఎప్పుడైతే పవర్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుందో, సాటిస్ఫై అవుతుందో, ఎప్పుడైతే ఒక మొబైల్ దాంట్లో పవర్ సీక్వెన్స్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందో, ఫస్ట్ ఏంటిది? పవర్ సీక్వెన్స్.
అర్థమైంది సార్? అందరు టెక్నీషియన్లేనా? ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? మొబైల్ ఫీల్డ్కి సంబంధం లేకుండా వాళ్ళు అందరు టెక్నీషియన్సేనా? సార్ అందరు వాయిస్ టెక్నీషియన్సేనా సార్? సార్ వాయిస్ డబుల్ వస్తుంది సార్. ఓకే ఓకే. వేరే వాళ్ళ మైక్ ఆన్ అయింది, అందుకోసం అట్లా వస్తుంది. టెక్నీషియన్ సార్, టెక్నీషియన్. రైట్, అందరు కూడా టెక్నీషియన్సే. బ్యాక్గ్రౌండ్ ఎల్లో పెట్టండి, క్లారిటీగా వస్తుంది చూద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎల్లోనే పెడదాం. ఎల్లో పెడదాం బ్యాక్గ్రౌండ్. ఓకేనా, క్లియరా? ఎల్లో కొంచెం డల్ కొడుతుంది సార్. బ్లూ కలర్ పెడదాం, బ్లూ బాగుంటుంది. ఓకేనా, రైట్. చూడండి ఒకసారి, ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఓకేనా? లేకుంటే వైట్ పెట్టేద్దాం, బ్లాక్ పెడదాం. బ్లాక్ పెడితే బాగుంటుంది మేబీ. రైట్, ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీన్నే మనము పవర్ సీక్వెన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. దీన్నే మనము పవర్ సీక్వెన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్? పవర్ సీక్వెన్స్. దీన్నే మనము పవర్ సీక్వెన్స్ అని పిలుస్తాము. ఈ పవర్ సీక్వెన్స్ ని మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతారో, ఎప్పుడైతే ఈ పవర్ సీక్వెన్స్ గురించి మీకు ఒక అవగాహన అన్నది వస్తుందో, అప్పుడు నెక్స్ట్ మీకు ఈ పవర్ సీక్వెన్స్ అంతా కలిసి, ఈ పవర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ పవర్ సీక్వెన్స్ అంతా కలిసి CPU అండ్ UFS ఆర్ EMMC. ఇంత ముందుకు ఓల్డ్లో EMMC యూజ్ చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా UFS వర్షనే. ఇదంతా కూడా ఒకప్పుడు EMMC అని ఒకప్పుడు, ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా EMMCA. అవునా? టెక్నీషియన్స్ ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? చెప్పండి సార్, టెక్నీషియన్స్ చెప్పండి. అవునా? మనకి ఇంత ముందుకు CPU ఉంది, ఇంత ముందుకు UFSA ఉంది, సారీ ఇంత ముందుకి EMMC ఉండే. EMMC ఇప్పుడు ఏమైంది? ఓల్డ్ వర్షన్ అయిపోయింది. లేటెస్ట్ గా UFS 4.0 4.1 వరకు మనము అప్గ్రేడ్ అయినాము. అవునా? రైట్. ఈ విధంగా ఈ పవర్ సీక్వెన్స్ అంతా కలిసి ఒక మొబైల్ ఫోన్ కి పవర్ అనేది పంపిస్తుంది. సో మీకు ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నారు? పవర్ సీక్వెన్స్ లో ఏముంటది? నార్మల్ గా పవర్ సీక్వెన్స్ లో వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. అవునా? పవర్ సీక్వెన్స్ లో ఏముంటుంది? బ్యాటరీ ఉంటుంది. దాని తర్వాత DC టు DC IC ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది? పవర్ IC ఉంటుంది. అవునా? దీని టోటల్ గా ఏమంటున్నాను? పవర్ IC, అన్ని పవర్ సీక్వెన్స్ అంటున్నాను. ఈ పవర్ సీక్వెన్స్ అంతా కలిసి మనకి CPU కి EMMC కి పవర్ ని పంపించడం అనేది జరుగుతుంది. అవునా కదా? చెప్పండి, అంతే కదా? రైట్. ఈ పవర్ సీక్వెన్స్, మీకు పవర్ సీక్వెన్స్ అంటే ఏం తెలవాలా? బ్యాటరీ కనెక్టర్ ఎట్లుంటుందో తెలవాలా, బ్యాటరీ లోపల ఉండే DC బోర్డు లోపల ఉండే DC IC ఎట్లుంటుందో తెలవాలా, అండ్ పవర్ IC ఎలా ఉంటుందో కూడా మీకు తెలవాలి అన్నమాట. పవర్ IC అనేది ఎలా ఉంటుందో కూడా మీకు తెలవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటిది? CPU. మనము బ్యాటరీ చూసినాము, DC IC చూసినాము, ఎంత చూసినాము. దాని తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? CPUలోకి వెళ్దాం. CPU అది మనది ESTEC ఏది? 20. రైట్. ఇప్పుడు మీరు ఇంతవరకు CPU చూడలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు ఏవైతే ఉన్నాయో దీన్నే మనం CPU అంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే ఉన్నాయో వీటిని మనము CPU అని పిలవడం జరుగుతుంది. ఈ రెండు ఏవైతే ఉన్నాయో CPU EMMC అని పిలవడం అనేది జరుగుతుంది. చూడండి, CPU అండ్ EMMC ఏదైతే ఉందో ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అవునా కదా? సారీ ఇది మనం వేరే తీసుకున్నామా? రైట్. ఇది ఏదైతే ఉందో చూడండి, ఇది CPU EMMC. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, CPU ఏం CPU ఇచ్చిండు? ఇక్కడ CPU ఏం CPU ఇచ్చిండు? మనకి ఇప్పుడు కనుక మనం క్లారిటీగా అర్థం చేసుకున్నట్లయితే CPUలో ఎన్ని టైప్స్ ఆఫ్ CPUలు ఉంటాయి చెప్పండి? ఎన్ని టైప్స్ ఆఫ్ CPUలు ఉండొచ్చు మనకి? ఒకటి క్వాల్కమ్ CPU అండ్ MediaTek.
మీడియా టెక్ సిపియు, మళ్ళీ ఇంకా ఎగ్జినోస్ సిపియు, మళ్ళీ ఇంకేం సిపియులు ఉన్నాయి? స్పెక్ట్రమ్ ఉంది, దాని తర్వాత టెన్సర్ సిపియు ఎవరు యూజ్ చేస్తారు? గూగుల్ పిక్సెల్. టెన్సర్ ఎవరైతే ఉన్నారో గూగుల్ పిక్సెల్ అనేవాడు టెన్సర్ అనే సిపియుని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. టెన్సర్ అనే సిపియు వాడు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. టెన్సర్ అనేవాడు యూజ్ చేస్తాడు. మనకి ఇంకేం సిపియులు ఉన్నాయి? ఐఫోన్ వాడు బయోనిక్ యూజ్ చేస్తాడు. అవునా? ఐఫోన్ వాడు ఏం చేస్తాడు? బయోనిక్ అనే సిపియు ఏదైతే ఉందో సిపియుని వాడు యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందరూ ఒకటేసారి క్లాస్కి వస్తే బాగుంటుంది. రైట్. సో ఈ విధంగా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? మనకి ఎన్ని సిపియులు ఉన్నాయి మొబైల్ ఫోన్ లోపల? ఎన్ని టైప్స్ ఆఫ్ సిపిస్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి కాల్కమ్ ఉంది, ఒకటి వచ్చేసి మీడియాటెక్ ఉంది, ఒకటి వచ్చేసి ఎగ్జినోస్ ఉంది, ఒకటి వచ్చేసి స్పెక్ట్రమ్ ఉంది, టెన్సర్ ఉంది, ఐఫోన్ ఉంది. ఐఫోన్ వచ్చేసి బయోనిక్ అనే చిప్సెట్ ని యూజ్ చేస్తాడు. ఇది మీ అందరికి కూడా బాగా స్పష్టంగా తెలుసు. అవునా? సో ఈ విధంగా ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే పవర్ సీక్వెన్స్ రావాలి. ఆ పవర్ సీక్వెన్స్ తో పాటు ఈ యొక్క చిప్సెట్స్ అనేవి ఏ చిప్సెట్ కి ఇప్పుడు అన్ని మొబైల్ ఫోన్స్ లో సమానంగా ఇవే ఉంటాయి. ఏది కూడా మారదు, ఎప్పటికీ మారదు. అన్ని కూడా ఇవే ఉంటాయి. మా అంటే ఒక పవర్ ఐసీ ఎక్స్ట్రా రావచ్చు, ఒక పవర్ ఐసీ తక్కువ రావచ్చు, ఇంకొక 2 పవర్ ఐసీలు పెరగవచ్చు, ఒక 2 పవర్ ఐసీలు తగ్గొచ్చు. గంతే గాని ఇంతకు మించి ఇంకా ఎక్స్ట్రా అనేది ఏమీ జరగదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటిదంటే 5G కూడా ఇందులో కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. 4G 5G రెండింటికి సమానంగానే ఉంటుంది. బట్ కొంచెం ఎక్స్ట్రా అప్డేషన్ అనమాట. సిపియు అప్గ్రేడ్ అవుతుంది, పవర్ ఐసీ అప్గ్రేడ్ అవుతుంది, డిసిడిసికి అప్గ్రేడ్ అవుతుంది, అండ్ నెట్వర్క్ సెక్షన్ లో కనిపించిన యూఎఫ్ఎస్ ఏదైతే యూఎఫ్ఎస్ కూడా అప్గ్రేడ్ అవుతుంది. 5G అనేది లేదు, కింద ఉన్న దాన్ని కొంచెం అప్డేట్ చేసేయడమే 5G సెక్షన్ ఒకటికి మనకి కన్వర్ట్ అయిపోతుంది. మీరు 5G తీసుకున్నా అండ్ 4G తీసుకున్నా అండ్ 3G తీసుకున్నా, మీకు ఏది తీసుకున్నా ఇవి లేకుండా మొబైల్ ఫోన్ అనేది తయారు చేయడం అనమాట. ఓకేనా? ఇవి లేకుండా మొబైల్ ఫోన్ అనేది తయారవ్వదు, ఎవరు కూడా మొబైల్ ఫోన్ ని తయారు చేయలేరు. ఓకేనా సార్? అందరికి అర్థమైందా సార్? గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు రైట్, అర్థమైందా? రైట్. సో ఇదన్నమాట మన క్లాస్ ఈరోజు. ఎలా ఉంది సార్ క్లాస్? అర్థమైందా మీకు? స్పష్టంగా క్లారిటీ ఉందా? చెప్పండి, అందరికీ స్పష్టంగా క్లారిటీగా వస్తుందా? క్లారిటీగా అర్థమవుతుందా? ఒక టెక్నీషియన్స్ కి ఆల్మోస్ట్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా కానీ వర్క్ చేసినట్లయితే ఇంకా కొంచెం అప్డేట్ అవ్వండి. ఇంకా కొంచెం అప్డేట్ అవుతే ఒక క్లారిటీ అనేది వస్తుంది సార్. మీరు అప్డేట్ కాకుండా ఉన్నారనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఉన్నారో అదే సిచ్యువేషన్ లో కూడా మీరు ఉంటారు. అవునా? సో అప్డేట్ అవ్వండి. ఎవరైనా కానివ్వండి, ఒక టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఒక టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. సో ఈ టెక్నాలజీ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఒక మొబైల్ ఫోన్ లోపల మీరు ఒకప్పుడు కాలం వెళ్ళిపోయింది, డిస్ప్లేలు వేసుకుంటానంటే డిస్ప్లేలతోనే నా పని చేసుకుంటా అంటే కుదురుతుంది అంటే అది ఆ టైం అయిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే అప్డేట్ అయిపోయింది, మొత్తం టోటల్ సర్క్యూట్ అంతా అప్డేట్ అయిపోయింది. కాబట్టి మీరు కూడా అప్డేట్ అవుతూనే మీకు జర్నీలో ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇప్పటికీ మీరు డిస్ప్లే వేసుకుంటే రోజుకి ఒక 2000తోనే మీ యొక్క జర్నీ అనేది ఆగిపోతుంది. ఓకేనా? డిస్ప్లే వేసుకుంటే పొదుగులు ఒక 10 డిస్ప్లే 5 డిస్ప్లే ఆ డిస్ప్లే వేస్తే 2000 వస్తుంది, ఒక డిస్ప్లేతో కాదు అది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి చూసుకోండి, మీరు ఎప్పుడైతే అప్డేట్ అవుతారో అప్పుడు మీకు ఈ యొక్క టెక్నాలజీ గురించి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఎవరికైనా మన బ్యాచెస్ లోపల జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్ ఏదైతే ఉందో 8179142535 నా నెంబర్కి మీరు ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాప్ లోపల ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఎలా ఉంది సార్? సెటప్ అంతా ఎలా ఉంది? నేను చెప్పే సబ్జెక్ట్ అంతా ఎలా అర్థమవుతుంది? మీ మైండ్లోకి వెళ్తుందా లేదా? ఒక కన్ఫర్మేషన్ అనేది చేసుకోండి. చెప్పండి సార్. క్లారిటీ? ఓకే, రైట్. సో ఎవరైతే మన కోర్సెస్ లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటారో
ఇక్కడ కనిపిస్తున్న నా నెంబర్ ఏదైతే ఉందో నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ కాల్ చేసి అడ్మిషన్స్ అనేది ఫిల్అప్ చేసుకోండి. అడ్మిషన్స్ ఎప్పుడైతే ఫిల్అప్ అయిపోతుందో మళ్ళీ మనకి ఫ్రెష్గా క్లాసెస్ అనేది స్టార్ట్ అయితే డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఫీజు వచ్చేసి చాలా తక్కువ సార్. మీరు బయట మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్లు అన్న తీసుకోండి, ఎంత పెద్ద టాప్ ఇన్స్టిట్యూట్లో కనుగొండి, వాళ్ళకంటే బెటర్ ఉంటుంది. ఆల్రెడీ మీరు పెద్ద పెద్ద టాప్ ఇన్స్టిట్యూట్లో మన తెలంగాణలోకి వెళ్ళి కూడా మీరు డబ్బులు పోగొట్టుకున్నట్లయితే మళ్ళీ మన దగ్గర జాయిన్ అవ్వచ్చు. మన ఫీజు వచ్చేసి ఆన్లైన్ ఫీజు వచ్చేసి 5000 ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 4999. అది 1 ఇయర్ వరకు ఉంటుంది. 1 ఇయర్ వరకు యాక్టివేషన్. మీకు ఈ రోజుల్లో ఒక టెక్నీషియన్కి ఒక రోజు ఇన్కమ్ కాదు ఇది, అవునా? ఒక 1 ఇయర్ మీరు కనుక ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మన యాప్ లోపల 1 ఇయర్ వరకు యాక్టివేషన్ ఉంటుంది. 1 ఇయర్ వరకు మనకు లైవ్ అప్డేట్స్ కానివ్వండి, లైవ్ క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా వినొచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీకు ఉంటుందన్నమాట. ఎవరికన్నా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? యాప్ లోపల ఎవరైతే లైవ్ క్లాసెస్ వింటున్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏమైనా ఉంటే అడగొచ్చు, చాలా ఒకట మాకు తెలియజేయచ్చు. ఒకవేళ అందరికి ఒకటేసారి మాట్లాడడం కష్టంగా ఉంది అంటే డైరెక్ట్ చాట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చాట్లో కనిపిస్తుంది కదా ఎంతమంది రిప్లైస్ ఇస్తున్నారో అంతా కూడా నేను ఇక్కడ నేను చూస్తున్నాను. రైట్. ఇంకొకరికైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, మన క్లాసెస్ అంతా కూడా క్లియర్ అండ్ క్లారిటీగా ఇలా ఉంటాయి. సో ఇమీడియట్గా ఎవరికన్నా మన బ్యాచెస్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. రోజు రెగ్యులర్గా డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి మీకు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాసెస్. ఇంకొకరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఫాస్ట్గా. ఈ రోజు నుంచి వస్తాయి మీకు. ఫస్ట్ ప్రెసెంట్ ఏంటంటే మనకి క్లాసెస్ అంతా ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా లైవ్ క్లాసెస్ ఈ రోజు నుంచి రేపటి స్టార్ట్ అవుతాయి లైవ్. ఇంకొక 5 days లో కంప్లీట్ లైవ్ అనమాట. ఈ రోజే స్టార్ట్ చేశాను లైవ్. ఇన్ని రోజుల వరకు ఏవైతే ఉన్నాయో మీరు ఎంత పే చేశారు నాకు అమౌంట్? ఓకే. ఎప్పుడు పే చేశారు? ఓకే. ఇది అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ 5Gలోనే జాయిన్ అయ్యారా? ఓకే. అడ్వాన్స్డ్ అప్పుడు ఆఫర్ పెట్టినప్పుడు జాయిన్ అయ్యారేమో మీరు. ఓకే. ఆ క్లాసెస్ అన్ని కూడా ఇప్పుడు 5000 అయిపోయింది కదా ఇప్పుడు ఆ ఫీజు ఏదైతే ఉందో. ఈ రోజు నెక్స్ట్ టైం నుంచి మీకు అంతా లైవ్ వస్తుంది, మీకు ఎవ్రీథింగ్ లైవ్ ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా ఉంది క్లారిటీ, ఎలా ఉంది క్లాస్ క్వాలిటీ ఈరోజు? అర్థమైందా? సో ఇదే క్లాస్ ఏదైతే ఉందో కంప్లీట్ క్లాస్ అంతా మళ్ళీ యాప్లో వచ్చేస్తారు లైవ్. అర్థమవుతుందా? మీరు క్లాస్కి వచ్చినా రాకపోయినా క్లాస్ అంతా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిపోయి డైరెక్ట్ మళ్ళీ యాప్ లోపలికి వచ్చేస్తుంది. సో మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మళ్ళీ మీ క్లాస్ని మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లు కావాలన్నా కూడా రిపీటెడ్ టైమ్స్, అన్లిమిటెడ్ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? డైరెక్ట్ యాప్లో వెళ్తే మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, ఏదైతే పేమెంట్ అయిపోయిందో ఆ పేమెంట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ సెక్షన్ లోపల ఉంటుంది. సో మొన్న లాస్ట్ ఎప్పుడు చేసుకున్నారు పేమెంట్ మీరు? ఒక 1 month బ్యాకా? 1 month బ్యాక్ అప్పుడు నేను 2000 ఆఫర్ పెట్టుండే అప్పుడు. అప్పుడు చాలా మంది వరకు క్లాసెస్ జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఫీజు ఏదైతే ఉందో ఇది 5000 ఉంది. ఓకేనా? ఇంకా 1 year వరకు ఇంకేం ఆఫర్స్ ఉండవు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డైరెక్ట్గా జాయిన్ అయిపోవడం అన్నమాట. ఓకేనా? హ్యాండ్ స్కిల్స్ కూడా ఉంటుంది. హ్యాండ్ స్కిల్స్ కూడా డైరెక్ట్ లైవ్ టు లైవ్ పెట్టేస్తాను. అది కూడా హ్యాండ్ స్కిల్స్ కూడా ఉంటుంది. హ్యాండ్ స్కిల్స్ని ఇంకా లేటెస్ట్ కొత్త అప్డేట్స్ వచ్చినాయి, కొత్త టూల్స్ వచ్చినాయి. వాటి గురించి కూడా మనం ఓపెన్ అండ్ రివ్యూస్ కూడా చేద్దాం. వాటి గురించి కూడా చేస్తే మీకు ఒక క్లారిటీ అని వస్తుంది. ఎన్ని రోజులు షాప్ నడిపిస్తున్నారు మీరు? షాప్ ఉందా మీకు? ఓకే. ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు షాపు? ఎన్ని ఇయర్స్ అవుతుంది షాప్ పెట్టి మీకు? అవునవునవును. అదే మీరు ఎక్కడ కోర్స్ చేశారు, ఏదో ఇన్స్టిట్యూట్లో చేసినట్టున్నారు కదా? అవునా, గుర్తొచ్చింది నాకు. రైట్. ఎలా ఉన్నాయి క్లాసెస్? అర్థమవుతున్నాయి ఏమన్నాయి? ఓకే. ఏమన్నా నాలెడ్జ్ ఏమైనా మీకేమైనా అది రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, రికార్డింగ్ వీడియోస్ అన్ని చూస్తున్నారా రెగ్యులర్గా?